హాయ్ ఫ్రెండ్స్, మీ రాకేష్ నైట్ రైడర్. ఈరోజు అయితే మనం పార్కింగ్కి అయితే వచ్చేసినాం. నిన్న మొన్న కొద్దిగా పని ఉండబట్టి వీడియోలు అయితే తీయలేకపోయినా ఇప్పుడైతే మనం కర్రీ అయితే వండుకుందాం. మన బండి అయితే ఇక్కడ పెట్టేసినాం. ఈరోజు అయితే ఏం కర్రీ వందాం అయితే చూద్దాం. ఇప్పుడైతే అక్కడికి షాప్ కాడికి అయితే వెళ్తున్నాం. నాన్ వెజ్ అయితే వండలేదు, ఎందుకంటే డ్రైవర్ అన్న ఇంకో అతను అయితే నాన్ వెజ్ తినరంట. వాళ్ళు అయితే వెజ్ కర్రీ అయితే మంచి కర్రీ అయితే వందాం అనుకుంటున్నాం. ఈరోజు చూస్తాం ఏం కర్రీ వంతామో. పటాన్ చెరువుకి అయితే వెళ్ళి కూరగాయలు చూసి మంచి కూరగాయలు ఏమైనా తీసుకొని అయితే వస్తాం. ఈ మార్కెట్ లెక్క ఉంది మొత్తం. అయితే చూడండి, అన్ని షాపులు, చికెన్ షాపులు, మటన్ షాపులు అన్నీ ఉన్నాయి. మార్కెట్ లెక్క ఉంది మొత్తం. అన్ని సామాన్లు దొరుకుతాడు నీళ్ళు అయితే. నేనైతే ఎప్పుడు రాలే, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిన. ఎప్పుడైనా అన్నని తెచ్చేది, మనం వీడియో తీయాలని ఈసారి వచ్చినాం. ఇక్కడ కూరగాయలు కూడా ఉన్నాయి చూడండి. తీసుకొని అయితే మనం చూద్దాం ఏం కూరగాయలు తీసుకుంటాడో చూసేసి వండేద్దాం. కూరగాయలు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. దోసకాయలు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు చాలా నీట్గా అయితే అవపడుతున్నాయి. ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చినట్టుంది మన కాడికి అయితే. ఎన్ని తీసుకుంటావు? ఒకటా రెండా? రెండు అయితే తీసుకుంటున్నాం కాలీఫ్లవర్లు. మన డ్రైవర్ అని అయితే పండుగ కచ్చి అయితే దోలాడుతుంది చూడండి. ఖాళీ లేక కవర్లో పెట్టేస్తాం కదా మేము. 20 రూపాయలు చేసావా? 24 కాయలు ఏం వేసినా ఉల్లిగడ్డ ఎంత? కాయలు రేట్ ఉందా? మరి బరువు ఉంటాయి కదా. ఒక అరకిలో ఉల్లిగడ్డ. ఏమేమి తీసుకున్నాం? కాలీఫ్లవర్, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. అంతే. ఎంత అయింది బిల్లు? 60, 80 రూపాయలు. 140 అయింది. 20 రూపాయలు. 160 మొత్తం 160. మొత్తం అయితే 160 అయితే అయినాయి మనకి. వేస్ట్ అనా? ఇంకా అది ఉండరా? కాదు, అది వండరు. ఏం పచ్చి? నిమ్మకాయ పచ్చడి. చూడండి ఎన్ని సరుకులు ఉన్నాయో. ఆయిల్ ప్యాకెట్, నూనె ప్యాకెట్ మొత్తం అయితే మనకు ఒక 500-600 బిల్ అయితే అయింది. ఇన్ని సరుకు. నేను మంచిగా మటన్ తీసుకుందాం అని చెప్పిన, మన వాళ్ళు తిననన్నారు. మటన్ తినని వాళ్ళకి ఇక కూరగాయల కూర అయితే వండుతున్నాం మనం. చూద్దాం వండేటప్పుడు అయితే. చూడండి మటన్ షాపు యాడ దొరకని సరుకు ఈయనే ఉంది మామ మనకి. నేను వంట చేస్తా, నీ పని నువ్వు చేసేసుకో. మేము ఇద్దరు వంట చేసుకుంటా. అది నీ పని అయిపోలే, అప్పుడు వంట కూడా అయిపోద్ది. తినేసి పడుకుందాం, సరేనా? ఈ వైట్లు గీట్లకి వాళ్ళు వేసుకుంటారు. మ్యాట్ అంటావా? వంట అయిపోయి తిన్న తర్వాత నీకు ఓపిక ఉంటే ఇటు పక్క, లేదు అంటే రేపు అటు పక్క కింద ఊడ్చావా? చూడండి డబ్బాలు. ఇంట్లో మనం ఎట్లా కొంటాం అట్లనే కొన్నాడు. ఎంత పడ్డదా నీ డబ్బాకి? 120 రూపాయలు మొత్తం. ఈ బాక్స్ కా ఎన్ని? 12 ఉన్నట్టుంది ఇలా. 12. ఓ ఇక లవ్ సింబల్ అయితే కొనుక్కొచ్చిండు. షాక్ ఉంది అల్లా. అదేందన్న లైటరా? 2 షాకులా? ఇది తోలు తీసుకునేది. ఓహో కూరగాయలు. అది ఆలుగడ్డ అది దోసకాయ పీస్ గీకేదా? పైన పొట్టు గీకేది. ఒకటేమో లైటరు. ఎంత అన్న ఈ మూడింటికి? 100 రూపాయలు. మూడింటికి గెలిపి ఉందా? ఓ నాయన, అన్న చూడండి సామాను. ఇంట్లో కూడా అంత సామాను ఉండనట్టుంది మనకి. అవన్నీ అయితే కొనుక్కొస్తుండు. ఆ పసుపు కొద్దిగా ఉందని అలా పోద్దాం అనుకున్నాం. ఆ కలర్ సాలకే మొత్తం రెడ్గా అవ్వబడ్డది. కారం అనుకొని దాని ఇంతసేపు పసుపు డబ్బా తోలన్నాం. హైలైట్ జోక్ అసలుకి. తర్వాత మూత తీసేస్తే అదే పసుపు డబ్బా, దాని కారం డబ్బా అనుకున్నాం మేము. ఆయిల్ కూడా అయితే తెచ్చేసినాం చూడండి, ఆయిల్ ప్యాకెట్ కూడా ఆయిల్ పోసేస్తున్నాం. అన్న గిన్నెలు కూడా కడుక్కొచ్చేసాడు, పెట్టేసిండు.
దాన క్యాబేజ్ కూర వండేసుడే. కూరగాయలు అయితే ఆడ పెట్టినాం, కూరగాయలు కోసేసి వండేయడమే. ఇదేందన్నా నూనె ఇట్లుంది, కలర్ కలర్ వెరైటీగా ఉంది, మంచిగా గడ్డ కట్టింది. అబ్బో చలికాలం కాబట్టా. చా క్యాలీఫ్లవర్ని చూడండి ఎట్లా కట్ చేస్తుండో. ఇది కట్ చేయడం ఈజీ అట్టుంది అన్న క్యాలీఫ్లవర్ని, చాలా సింపుల్. ఆ గడ్డ పడేయడమేనా ఇక. 2 అయితే తెచ్చినాం, మీ 3 ఉన్నాం తినడానికైతే. 2 పూటలు అయిద్దా కాదు అయితే చూడాలి. 2 కాయలకు 160 కాదు, 2 కాయలకు 160 కాదు, 80 ఉత్తే 40 80. కోయడం అయితే క్యాబేజ్ ఈజీగా ఉంది, కానీ వండడం ఎట్టుండదో అయితే చూద్దాం. కొద్దిగా పని ఉండి అయితే నేను బయటికి వేయించిన. బయటికి వేయించేలోపు మొత్తం కోష్ అయితే వాటర్లో అయితే మరి ఉడకబెడుతుండు. చూడాలి, నేను కూడా ఎప్పుడు చూడలే దీన్ని అయితే. ఎట్లా ఉంటారో చూద్దాం మనం అయితే దీన్ని. ఉల్లిగడ్డలు అయితే కోస్తుండే. ఇక ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు 3 కోసేస్తే పని అయిపోద్ది మనకి కూరగాయలు. ఉల్లిగడ్డలు కోసుడు అయిపోయింది, టమాటాలు కోస్తుండు. టమాటాలు కూడా అయిపోయింది ఇప్పుడే. ఇంకొక 2 ఉన్నాయి, 2 అయితే కథం మస్తు మనకి. ఇంకేం కాలే, పెరుగు కాలే, 60 రూపాయలు. ఇంకేంది కూర వచ్చింది. సాయంత్రం అదే 100 రూపాయలు అదే సరిపోద్ది. 20 3 కూరలు, పచ్చడి, ఏంది పెరుగు చాలా అయింది. లేకపోతే ఇంకో 100 పెట్టు. ఇప్పుడు ఎంత అయింది చెప్పు. ఇవి ఒక్కసారి తెస్తే ఇంతే అయింది. ఇప్పుడు తెచ్చి మళ్ళీ ఒక 10 రోజులు వస్తాయి. 10 రోజులు వస్తాయా? ఈ మాట పెట్టి ఉంటావా? క్యాబేజ్ అయితే అయిపోయింది మనకి. ఇంకా డైరెక్ట్ బాగా చేయి కాలుతుంది అన్నకైతే. చూడండి మొత్తం పొగలు అయితే ఎట్లా వస్తున్నాయో. ఉడకలేటుంది కానీ ఉడికినట్టేనా? చాలా సేపు అయితే ఉడికినాయిలే కానీ. అన్నీ అయితే వేసినాం, కలబెడుతున్నాం. టమాటాలు వేయాలి. ఇక మిరపకాయలు వేసినాం, ఉల్లిగడ్డలు వేసినాం, అన్నీ అయితే వేసినాం. కొద్దిగా ఉల్లిగడ్డలు ఉడకాలి కదా, ఉడికినాక అయితే మనం టమాటాలు వేసేసుకొని మనం క్యాబేజ్ అయితే వండేద్దాం. ఈరోజు అయితే వంట అయితే మనమే ట్రై చేద్దాం. అన్న చెప్తుంటాడు, మనం వండేస్తున్నాం. టమాటాలు వేసే ఇంకా టమాటాలు అయితే వేసేస్తున్నా. వేసే తొందరగా వేసే, పచ్చిమిర్చి వేయమాట. తిప్పు, ఇంకా తిప్పు. టమాటాలు అయితే మొత్తం అయితే వేసేసినాం కదా. ఇక మనం ఇదైతే కలబెట్టుకుందాం మొత్తం. కొద్దిగా ఉడకాలి కదా, మనం మూత పెడదాం. అయితే మూత పెడదాం. టమాటాలు అయితే వేసుకున్నాం కదా, మనం అయితే ఒకసారి కలబెట్టుకుందాం. చాన్సేపు అవుతుంది కదా. పొగ చూడండి, నీ మనిషిని అవపడుతున్నా లేదో. మనం ఒకసారి అయితే టమాటాలు అయితే కలబెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం, ఎందుకంటే మాడిపోద్ది కదా మంచిగా. ఇవాళ అయితే మంచిగా చికెన్ డిన్నర్ తినాలి మనం. అయితే వెజ్ని కూడా నాన్ వెజ్ డిన్నర్ తినాలి మనం. అది టమాటాలు మొత్తం అయితే వేసేసినాం, అయిపోయింది. ఇంకా క్యాబేజ్ కూడా ఇల్లా ఉడకబెట్టుకున్నాం కదా, క్యాబేజ్ కూడా మొత్తం వేసేసుకొని మనం ఇళ్ళకైతే కలబెట్టేసుకుందాం. క్యాలీఫ్లవర్ అయితే వేసేసినాం, అయిపోయింది. పసుపు డబ్బా అయితే దోలాడుతున్నాను నేను. పసుపు కారమా అర్థం కావట్లేదు, డబ్బాలన్నీ ఒక తీరుగున్నాయి. ఇంకా మొత్తానికి అయితే పసుపు డబ్బా దొరికింది. ఇంకా పసుపు అయితే వేసేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేసి కలబెట్టేసి అయిపోయింది. ఇక ఊటగా కలబెట్టినాం అనుకో ముక్కలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. చిన్నగా కలబెట్టుకోవాలి, అట్టయితే మంచిగా చికెన్ పీసెస్ లాగా కొడుతుంది మనకి. మంచిగా తింటుంటే కూడా చూడండి కలర్ కలర్ బాగుపడుతుంది మనకి మంచిగా ముద్దుగా. కొద్దిసేపు అయితే మూత పెడదాం, మనం ఉడకనిద్దాం. ఓకే, ఇంకా క్యాబేజ్ కూడా ఉడికింది. కొద్దిగా పసుపు కూడా వేసేసినాం కదా, ధనియాల మసాలా అయితే కొద్దిగా అయితే వేద్దాం మనం. మళ్ళీ నీరు ఎక్కువ వేస్తే అలా టేస్ట్ పోతుంది. కొద్దిగా అయితే ధనియాల పొడి అయితే కొద్దిగా అయితే వేసినాం చాలు. నెక్స్ట్ అది లైట్గా గరం మసాలా, కారం కారం చిల్లీ పౌడరు, కారం అయితే కొద్దిగా వేసుకుందాం మనం. మొత్తం వేసే దాంట్లో అయిపోయిందా? దాంట్లో స్పూన్
ప్యాకెట్లు ఉన్న కాడికి అయితే వేసేసినాం. సరిపోనట్టుందని కొద్దిగా బాక్స్లో కూడా వేసినాం. ఒక స్పూన్ ఇంకొక అర స్పూన్ ఇంకొక అర స్పూన్ వేసుకొని చాలు. ఈ గరం మసాలా కూడా అయితే కొద్దిగా అయితే వేస్తున్నా. లైట్గా ఎక్కువే మాక కొంచెం చాలు చాలు తీ. అన్ని మసాలాలు అయితే అయిపోయినాయి. ఇంకా డైరెక్ట్ ఒకసారి కలబెట్టుకొని సాల్ట్ కూడా చేతులు వేసుకో. సాల్ట్ కూడా అయితే చేతులు వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా కొంచెం ఇంకా కొంచెం చాలు. పోయి ఏం కాదు, వాటర్ పోస్తాం. సాల్ట్ కూడా అయితే అయిపోయింది. ఇంకా డైరెక్ట్ ఒకసారి కలబెట్టుకొని మనం మిర్చి లాస్ట్ కొన్ని మిరపకాయలు కూడా ఉంచినాం, అవి కూడా అయితే వేసేద్దాం. మిరపకాయలు కూడా అయిపోయింది కదా, ఒకసారి కలబెట్టేసుకొని కొద్దిసేపు మూత పెట్టి తర్వాత అయితే మనం వాటర్ పోద్దాం. కొంచెం మాట పెద్ద పెంచు. వాటర్ పోయి కలబెట్టేసుకున్నాం కదా, కొన్ని వాటర్ పోసేసి అయిందో మంచి చికెన్ కూర ఉన్నట్టే ఉంది. ఇంకా కొంచెం వాటర్ పోయి కొంచెం పోయి కొత్తిమీర అయితే వేస్తున్నాం డైరెక్ట్గా. చూడండి తల్లి చికెన్ ఉడికినట్టే ఉడుకుతుంది మంచిగా. కొత్తిమీర కూడా అయితే అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టి బంద్ చేయడమే. ఇక గుడ్డ పెట్టి పట్టుకోలేకపోతే ఊతుంది అది. ఇక మొత్తం అయితే అయిపోయింది. ఇక మనం దించేయడం అయితే దించేస్తున్నాం. ఇంకా డైరెక్ట్ అయిపోయింది. ఇక ఓకే, రైస్ అయితే పెట్టేస్తున్నట్లనే. ఇక రైస్ ఉడికితే తినేయడం. ఇక అన్నం అయితే అయిపోయింది. ఇక డైరెక్ట్ అన్నం అయితే దించేసినాం. డైరెక్ట్ అయిపోయింది. ఇంకా తినటమే ఆలస్యం. వంట వండింది అయితే చూశారు కదా మన వీడియో అయితే ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేస్తే మనకైతే ఇంకా బూస్టింగ్ వస్తుంది. మీకు చాలా మన వీడియోలు డైలీ మీకైతే వస్తుంటాయి. మనకు సబ్స్క్రైబ్ చేస్తుంటే మనం ఇంకా వీడియోలు చాలా తీయాలని అనిపిస్తుంటుంది నాకు కూడా. ఈ వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాను. మరొక వీడియోలో అయితే కలుద్దాం.